దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజన్మాశకుడి మాట తెలియజేస్తాను. ఈ లోకంలో మనము దేవుని శిష్యులుగా పిలువబడాలి అన్న, అనేకులు తెలియచేయాలన్నా దేవుడు సెలవిస్తున్న చక్కని మాట ఏంటంటే మనం బహుగా ఫలించాలి అని. బహుగా ఫలించడము అంటే మరలా మనము చూసుకున్నట్లయితే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను కొన్ని మాటలు తెలియజేస్తాడు. ఏమనంటే, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడు. ఈ ఫలము మనం ఫలించాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. లేక దేవునిలో మనం ఫలించాలంటే మనలో ఉండవలసినవి ఆయన గుణ గణములు అన్నట్టు కూడా. ఆయనలో ఉండేటువంటి ప్రేమ, శాంతి, సమాధానము, తగ్గింపు, వినయము, విధేయత, సచిత్తము కాక తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి ఒక మహాగుణము ఎంత ఉన్నప్పటికీ కూడా సమస్తాన్ని నేల మట్టుకు తగ్గించుకున్నాడు. తనకు ప్రాణహాని కలుగుతుందని తెలిసి కూడా భరించలేనటువంటి భారము తనపై మోపబడి ఉన్నప్పటికీ కూడా దాన్ని చల్లి తప్పించుకునేటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా తండ్రి చిత్తము చేయుటకు తను తాను సమర్పించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమర్పణటువంటి జీవితము, త్యాగపూరితమైన జీవితం. అయితే క్రీస్తును నమ్మినటువంటి మనము కూడా వీటన్నిట్లో కూడా మనం ఫలించాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మనం ఫలిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఈ భూలోకంలో ఏదైతే మనకు కావాలో, అక్కరగా ఉందో, అవసరతగా ఉందో అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. దాని కూడా ఒక లేఖనం ఉన్నది, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేంటంటే, మొదటిగా నా నీతిని, నాకు రాజ్యమును మీరు వెదకుడి, అప్పుడు ఈ లోకంలో మనకి ఏది కావాలో అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడును. ఆహారం కావచ్చు, వస్త్రము కావచ్చు, ధనము కావచ్చు, నివాసము కావచ్చు, మనకు ఈ భూలోకంలో ఏది అక్కరగా ఉందో, అవసరతగా ఉందో సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్మిన ప్రజలని విడిచిపెట్టే దేవుడు కాడు. అయితే నేడు ఉన్నటువంటి తరం ఏం చేస్తూ ఉన్నదంటే, ఆధ్యాత్మిక ఒక ఫలింపు కంటే శారీరకమైనటువంటి ఒక ఫలింపును మనం కోరుతూ ఉన్నాము. ఉద్యోగాల విషయంలో, ఆరోగ్యముల విషయంలో, ఇక భూమి పైన మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. తెలియదన్నాడా? తెలుసు అన్నాడు. మీకేది కావాలో దేవుడికి తెలుసు. మీరు దేనిని గురించి చింతించుకుడు కానీ ప్రతి విషయమందును కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలో దేవుడికి తెలియజేయండి. మనకి ఏది కావాలో దేవుని తెలుసు. మనం సృష్టించిన వాడు దేవుడు. ఆయనకు తెలియదా మనకి ఏ టైంకి ఏది కావాలో? ఆయనకు అన్నీ తెలుసు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే, దేవుడికి తెలియదేమో అనుకొని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక తల్లికి చెప్పనే అవసరం లేదు ఆకలి అవుతుంది అని. ఓ తండ్రికి చెప్పే అవసరం లేదు మనకి ఏది కావాలో, మన భవిష్యత్తుకి ఏది ఇంపార్టెంట్. మన ఆలోచన రాకముందే వాడు మన కొరకు ఉన్నతంగా ఆలోచన చేసి పెడతారు. నా కొడుకు చదువు కొరకు, నాకు కుమార్తె చదువు కొరకు, తనకు వివాహం కొరకు నేను ఇది సిద్ధపరిచి ఉంచాలి, నేను ఈ స్థలం తీసుకోవాలి, ఇంత డబ్బు నేను పోగేయాలి, సేవ్ చేయాలి, తన ఎడ్యుకేషన్కి ఇంత ఖర్చు అవుతుంది, తన మ్యారేజ్కి ఇంత ఖర్చు అవుతుంది, రేపు రోజు తనకి కష్టం వస్తే ఇగో ఈ యొక్క అమౌంట్ తనకు సేఫ్టీగా పెట్టాలి అని అవన్నీ కూడా తను ముందుగానే ప్రణాళిక చేసి పెడతాడు. అదంతా నువ్వు చెప్పే అవసరము లేదు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రే నీ భవిష్యత్తు కొరకు అంతగా ప్రణాళిక చేసి, నీ చదువు విషయంలో, భవిష్యత్తు విషయంలో
నీకు కావాల్సిన ప్రతి వస్తువుల విషయాల్లో అంత కేర్ తీసుకుంటే, ముందుగానే ఆలోచన చేస్తే, నిన్ను సృజించి నీలో దేవుని ఆత్మను పెట్టిన దేవుడికి తెలీదా ఏమి కావాలో? ఏ టైంలో నీకు ఆరోగ్యం ఇవ్వాలో? ఏ టైంలో నీకు ఉద్యోగం ఇవ్వాలో? ఏ టైంలో నిన్ను పైకి లేవనెత్తాలో? ఏ టైంలో నీ పక్షాన యుద్ధం చేయాలో? ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. వాటన్నిటికి కూడా దేవుడు సర్టెన్ టైం నియమించి పెట్టాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇవన్నీ కూడా ప్రభు నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. కానీ ప్రభువు కోరుకునేది ఏంటంటే, ఆయనతో మనం అంటు కట్టబడటము, ఆయనతో కలిసి మనం జీవించడం. అది ప్రభు కోరుకునేటిది. ఈ పై వచనాల్లో మనం చూసినట్లయితే, ఎవరైతే ఆ కొమ్మకు అంటగట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట. ఆ కొమ్మ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారికి ఎవరైతే అంటుకట్టబడి ఆయనతో సహవాసములో ముందుకు వెళతారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆయనలో ఉన్న లక్షణములన్నీ కూడా మనలోనికి వచ్చేస్తాయి. నేను బల్లో తీసుకునేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తా అంటే, అయ్యా నీ రక్తంలో ఉన్నటువంటి శక్తి, ఆ బలము, ఆ రోషం, ఆ తెగింపు, ఆ త్యాగం నాకు కావాలి ప్రభువ. నీ బ్లడ్లో ఉన్న ప్రతి క్వాలిటీ నాకు కావాలి ప్రభువ అంట. శరీరం తీసుకునేటప్పుడు అయ్యా నువ్వు ఎంతగా తగ్గించుకున్నావు, నువ్వు ఎంతగా విధేయత చూపెట్టావు, నీ శరీరమును ఎంతగా కష్టమునకు నువ్వు అప్పగించావా ప్రభువ, అలాంటి లక్షణములు స్వభావములు నాకు కూడా కావాలి ప్రభు అని బల్లో పాలు పొందే ముందు నేను ఆ రకమైనటువంటి ప్రార్థన చేసి తీసుకున్న తర్వాత ప్రభు నీవు ఏ రీతిగా అయితే అహర్నిశలు పనిచేస్తూ ముందుకు సాగావో తండ్రి యొక్క పని నిమిత్తము నేను కూడా ఆ రీతిగా ముందుకు సాగాలి ప్రభు అని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటాను అన్నమాట. ఇది తీసుకున్నప్పుడే నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంది, అవును మనం ప్రభువుతో నిత్యము సహవాసంలో ఉంటే దాని కొరకు మనం ప్రార్థన చేయ అవసరమే లేదు. ఆటోమేటిక్గా అవన్నీ మనకు వచ్చేస్తాయి ఆ క్వాలిటీస్. ఈ లోకంలో చాలామంది అనే మాట ఏంటంటే, ఒక 3 నెలలు ఎవరితోనే సహవాసం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వీరైపోతారు, వీరు వాళ్ళైపోతారని. మార్పు అంటే ఈ లోకంలో ఒక మనుషులమైనా మనమే వాళ్ళతో సహవాసం చేస్తే మారిపోతా ఉంటే, దేవుడితో సహవాసం చేసినప్పుడు మనం ఎందుకు ఫలభరితంగా మార్చివేయబడం? ఎందుకు ఫలభరితంగా మార్చివేయబడం? యేసుక్రీస్తుల ఆశీర్వాదం లేదా? ఆయనలో సమస్తం గుప్తములై ఉన్నాయి అవన్నీ కూడా. జ్ఞానము, ధనము, ఈ లోకంలో మనకి ఏది కావాలో ప్రతీది కూడా ఆయనలో గుప్తములైనవి. ఆయనలో గుప్తములై ఉన్నప్పుడు ఆయనతో పాటు మనం సహవాసం చేస్తే, ఆయన లక్షణం మనలోకి వస్తే మనలో కూడా ఏమున్నట్టు అవన్నీ కూడా మనలో గుప్తములై ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఉంటే అది నీదే, నీ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దైవజనుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా కూడా మన ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయనలో కనుక మనం ఫలించినట్లయితే ఈ లోకంలో కావాల్సిన ప్రతిదీ కూడా నీ చెంతే ఉంటుంది. అది నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, దేని కొరకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో కాల్ చేసిన అవసరం లేదు, ఏ అధికారి దగ్గర వెళ్ళడానికి అవసరం లేదు. నీ మాట సెలవిస్తే జరిగిపోతుంది అక్కడ. యేసు క్రీస్తు ప్రభువుల వారు మాట మాత్రం సెలవిచ్చారు అంతే. మాటను బట్టి అనేకులు బాగుచేయబడ్డారు, మాటను బట్టి అనేకులు బ్రతికించబడ్డారు, మాటను బట్టి పాపలను క్షమించి వేయబడ్డాయి, మాటను బట్టి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించబడ్డాయి. నీ మాటే రేపు భవిష్యత్తును మార్చివేసేది. నీ భవిష్యత్తును, నీ కుటుంబ భవిష్యత్తును మార్చివేసే ఆ మాట ఎక్కడి నుంచి రావాలంటే, క్రీస్తుతోను సహవాసం చేసి అందులో ఫలించిన తర్వాత ఆ మాట కొంత విలువ వచ్చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో మార్పు చూడాలన్నా, నీ కుటుంబంలో మార్పు చూడాలన్నా కూడా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునిలో ఫలిస్తే చాలు, దేవునిలో ఫలిస్తే చాలు. ఇప్పుడు మనం చదువుకున్న 8వ వచనం కంటే పై వచనంలో ఇంకో మాట ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. గ్రాంట్, పర్మిషన్, స్టాంప్ వేసేసాడు దేవుడు అక్కడ. మన యందు దేవుడు, దేవుని యందు మనము ఉన్నట్లయితే మనకి ఏది ఇష్టమో అది అడిగితే ప్రభు దాన్ని మనకు అనుగ్రహిస్తా అని చెప్పేసి గ్రాంటెడ్ చేశారు పర్మిషన్.
ఆయన గ్రాంట్ చేశారు పర్మిషన్. మనమే తీసుకోలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సారి చెప్పే మాట ఏంటంటే, నువ్వు అధికారం కలిగి ఉన్న వాడవి, నువ్వు హోదా కలిగి ఉన్నటువంటి వాడవుగా ఉన్నావు. ఆ అధికారం ఉపయోగించమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకాలం ఆగావు, వెయిట్ చేసి ఆగావు కదా. ప్రభు ఈరోజు నీ నోటికి ఆశీర్వాద వచనాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దానికి నువ్వు అర్హతను పొందుకోవాలి అంటే దేవునితో సత్యమైన సహవాసంలోకి మనము నడిపించబడాలి. పై 2వ వచనం ఉంది కదా, కొమ్మతో అంటుకట్టబడి ఉంటే ఆ కొమ్మలో ఉన్నటువంటి సార మొత్తం కూడా అంటకట్టబడినటువంటి కొమ్మలోకి వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు ప్రభువుతో అంటకట్టబడినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి జీవము, సారము, సమస్త ఆశీర్వాదములు, సమస్తం ఏదైతే గుప్తములైనవో అవన్నీ కూడా ఆయనలో నుంచి నీలోనికి ఫ్లో అయిపోతాయి. ఆయనలోని ఆశీర్వాదము, స్వస్థత, జీవము, ఆయనకి ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఆయనలోంచి నీలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటికల్లీ నువ్వు దేవుని యందు ఉన్నట్టు, ఆయన నీ యందు ఉన్నట్టు. అప్పుడు నువ్వు ఏది ఇష్టమో నువ్వు అడిగేసాయి, అది నీకు అనుగ్రహించబడబోతా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇటువంటి భాగం కొరకు ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈరోజు ఉదయకాల సమయంలో చక్కని మాటలు ప్రభావ మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ మాటలను బట్టి ప్రభావ మిమ్మల్ని కృతజ్ఞత స్థుతులు స్తోత్రం తెలియజేసింది. ఘనభాషించిన ప్రభావ అయ్యా, నిజంగా ప్రభువా నీకు అంటుకట్టబడి ఉంటే ప్రభావ మేము ఫలిస్తామన్న ఒక విషయం ప్రభువ ఇంత సూటిగా స్పష్టంగా క్లియర్ మాకు తెలియజేస్తే ప్రభు నీకు వందనాలు. ఇంతకాలం ప్రభువ మేము నానా వాటికి మేము అటాచ్ చేయబడి ఉన్నాం ప్రభా, సహవాసం చేస్తున్నాం ప్రభా, అనేకమైన వాడితో మేము సహవాసం చేస్తూ ఉన్నాం, కానీ నీతో సహవాసం చేయాలి. నీతో అంటుకట్టబడలేదు ప్రభు, అనేకమైన వాడితో అంటగట్టబడుతున్నాం, కానీ ప్రభు ఈరోజు మాకు తెలిసింది ప్రభువ నీతో అంటుకట్టబడి ఉంటే ఏ రీతిగా మేము ఫలిస్తామో, ఏ రీతి మేము దీవించబడతామో ప్రభు మాకు అర్థమైందయ్యా. నిజంగా ప్రభు ఇది మొదలుకొని ప్రభు నీతో అంటుకట్టబడిన జీవితం నేను జీవించాలి. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా కూడా ప్రభువా నా హృదయం నీ హృదయంతో పెనవేసుకుని పోవాలి ప్రభు. నాలో నీవు, నీలో నేను ఉండాలి ప్రభు అని తండ్రి ఎందరైతే తన్ని ప్రార్థన చేస్తూ తండ్రి తని ప్రార్థన ముందుకు సాగుతున్న తన ప్రతి ప్రార్థన, ప్రతి మూలుగును, ప్రతి విజ్ఞాపన ప్రభు మీరు ఆలకించండి. వారు తీసుకున్న ఒక తీర్మానం ప్రభు తండ్రి నువ్వు స్వీకరించి ప్రభు వారికి జీవితాల్లో ప్రభు ఫలభరితమైనటువంటి ఒక జీవితం చూసి ప్రభు నీ సాక్షులుగా ప్రభు, నీకు శిష్యులుగా ప్రభు ఇక ప్రపంచమునకు అతను తెలియజేయపట్టుకు కృపచేతను ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. ఆరోగ్యంతో ఉన్నారు విడిపించండి, బాగు చేయండి. జ్వర పీడితులు విడిపించండి ప్రభు. ఆయుష్ను ఆరోగ్యం దయచేయండి. బలము చేతను శక్తి చేతను నింపండి ప్రభు. నీకు వందములయ్యా. ఇంకా నువ్వు తండ్రి కాలేబేత అంటా అన్నాడు ప్రభు, నన్ను దేవుడు పిలిచినప్పుడు, మోషే పిలిచినప్పుడు నాకు ఎంతటి బలం ఉందో ఈరోజు నాకు 80 సంవత్సరములు అదే బలమును కలిగి ఉన్నానని ప్రభువ తను ఎంతగానో సెలవిస్తా ఉన్నాడు ప్రభు. నీతో ఆయన సహవాసం చేసి, కాలుపు సహవాసం చేసి ప్రభువ నీ వాగ్దానం ఎందు ప్రభువ తాను విశ్వాసం ఉంచి ప్రభువ ముసలితనం ముందు కూడా ఎంత బలం పొంది ఉన్నాడు తను చక్కటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రభు. అనారోగ్యంతో బాధపడుతూ నా తండ్రి శక్తిని కోల్పోయిన తండ్రి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఆ నూతన బలం వారు పొందుకోవాలి ప్రభు. వారు సాక్ష్యం పలకాలే ప్రభువ. ఇది మనుషులకు అసాధ్యం, కానీ ప్రభు దైవం నీకు సమస్తం సాధ్యం ప్రభు. ఎందుకనగా నా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచిన వాడు కదలక నిత్య జీవులకు వెళ్తాడు ప్రభు. నీ వాక్యం సెలవు. అంతేకాక నా ప్రభు నీ యందు విశ్వాసం ఉంచిన ప్రభువ పక్షవాయు వాళ్ళందరూ నిలబడ్డారు ప్రభువ. కుంటివారు గంతులు వేశారు ప్రభువ. మరణించిన వారు లేచారు ప్రభువ. గుడ్డివారు చూపు నొందారు ప్రభువ. కుష్టు వ్యాధి గల బాగు చేయబడ్డారు ప్రభువ. మూగవారు మాట్లాడారు ప్రభు. చెవిటివారు వినగలిగారు ప్రభు. ఈ భూలోకలు ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి ప్రభు. ప్రతి వ్యాధి కూడా నేను విశ్వాసం ఉంచడం ద్వారా వారు బాగు చేయబడ్డారు ప్రభు. జ్వరంతో బాధపడుతున్న అతని శరీరంలో తన సత్వాన్ని కోల్పోయిన ప్రతి బిడ్డ కూడా నా అతని ఏంది విశ్వాసం ఉంచి తన ప్రార్థనలు ముందుకు సాగుచుండగా ఏకీపిస్తుండగా ఆ కుమార్తె కూడా నా అతని నీ బలమును పొందుకొనును గాక అని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అద్భుతమైన బలం చేత నింపండి ప్రభ. లేచి గంతులు వేసే కృపను నడిపించండి. మంచి నిద్రను దయచండి ప్రభ. నీకు వందములయ్యా. మంచి రెస్ట్ దయచేసుకుని ప్రార్థన చేసేటప్పుడు వందం తెలియజేస్తుంటాను. వారి కుటుంబాన్ని ప్రభువా, కుటుంబ ప్రతి ఒక్క సమస్యలు, శోధన, వేదన, బాధల ప్రభు అన్నింటిని తొలగించి వేసి రక్షణ కార్యం అందించాల్సిందిగా ప్రార్థిస్తున్న ప్రభు. నీకు వందములయ్యా.
ఉద్యోగాల విషయాల కార్యం జరిగించండి, వాహన విషయాల కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభు నీకు వందములయ్యా. ఇందులో తండ్రి వివాహం సంబంధం కోసం బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని మంచి సంబంధం మీరు అనుగ్రహించండి అయ్యా, నీకు వందములయ్యా. గర్భఫలం కోసం ప్రతి బిడ్డకు జ్ఞాపకం చేసి ప్రభు గర్భం తెరవలసిందిగా ప్రార్థన చేసినప్పుడు కొట్టివేయాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. కుటుంబం తన భర్త రక్షణ కొరకు, తన భార్య రక్షణ కొరకు, తన కుటుంబం అత్తమ్మ రక్షణ కొరకు నా తండ్రి ఏ తల్లితో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. బిడ్డకు భవిష్యత్తుగా ఏ తల్లితో ప్రార్థిస్తున్న ప్రభా అక్కడ బిడ్డల భవిష్యత్తు కట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. ప్రతి పరిస్థితి మీరు ఎత్తిపట్టిన పథక సేవకుని దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రార్థన చేయటం ప్రభు ఉందని మా కాల్ ప్రతి సమకూర్చి మీరే మహిమ పొందాల్సిందిగా ఆర్పిస్తారు. ఎందరైతే ప్రభు తన ప్రార్థనలు తన్ని ఏకీవిస్తున్నారు ప్రభు, ఎందరైతే వాక్యం వింటున్నారు ప్రభా వారి జీవితాల ప్రభు వారికి కావాల్సింది వారికి ఏది అక్కడికి ఉందో అవసరం ఉందో ప్రతిదీ నువ్వే సమకూర్చి మహిమను మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తారు. యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరు మిమ్మల్ని అందరినీ కూడా దారులంగా దీవించి ఆశీర్వదించిన